హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ మనకి ఇటు విజయవాడ కాజీపేట సెక్షన్, అటు గుంటూరు పంగిడిపల్లి సెక్షన్ అనేది ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ రెండు సెక్షన్లే కాకుండా మరో సెక్షన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని గత 60 ఏళ్లుగా ప్రజలు కోరుకుంటున్నారు. అదే ఇటు కొవ్వూరు, ఇటు భద్రాచలం రోడ్డు రైల్వే లైన్. ఆంధ్రప్రదేశ్లోని కొవ్వూరు రైల్వే స్టేషన్ని, ఇటు తెలంగాణలోని భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ని కలుపుతూ భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ ప్రతిపాదన అనేది గత కొన్ని రోజులుగా రైల్వే శాఖకి పెడుతూ వస్తున్నారు. దీని మీద చాలా సర్వేలు అనేవి కొనసాగినా కూడా ఈ రైల్వే లైన్కి ప్రతి బడ్జెట్లో కూడా పింక్ బుక్ అలాగే బడ్జెట్ని రిలీజ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. కానీ ఈ రైల్వే లైన్ యొక్క పనులు అనేవి పట్టాలెక్కడం లేదు. ప్రస్తుతం ఈ రైల్వే లైన్కి సంబంధించిన డిపిఆర్ అనేది సిద్ధం చేసి రైల్వే శాఖకి పంపినట్లుగా తెలుస్తుంది. ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే ఇటు విశాఖపట్నం నుండి తెలంగాణలోకి చేరుకోవడానికి అత్యంత దగ్గర మార్గంగా ఈ మార్గం అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ కాజీపేట సెక్షన్, ఈ గుంటూరు సెక్షన్ అనేది ఏదైనా సమయంలో బ్లాక్ అవుతే ఇది ఆల్టర్నేట్ రూట్గా పనికొస్తుంది. అలాగే భద్రాచలం కొవ్వూరు ఈ మధ్యలో చాలా ప్రాంతాలకి రైల్వే కనెక్టివిటీ అనేది ఇప్పటికీ కూడా లేదు. ఈ రైల్వే లైన్ ద్వారా ఈ ప్రాంతాలకి రైల్వే కనెక్టివిటీ అనేది మెరుగుపడుతుంది. ఒక్కసారి మనం ఈ రైల్వే లైన్ యొక్క వివరాలని మ్యాప్లో చూసుకుంటూ ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకుందాం. భద్రాచలం రోడ్ అలాగే కొవ్వూరు ప్రాంతాన్ని కలుపుతూ అందుబాటులోకి వచ్చేదే ఈ కొవ్వూరు భద్రాచలం రోడ్ రైల్వే లైన్. ఇది ఈ రైల్వే లైన్ వచ్చేసి అన్నపురెడ్డిపల్లి, జగ్గారెడ్డిగూడెం ఈ ప్రాంతాల గుండా ఈ కొవ్వూరుకు చేరుకుంటుంది. అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ నుండి ఈ సత్తుపల్లి వరకు మనకి ఒక రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఈ రైల్వే లైన్ని సింగరేణి కాలరీస్ అలాగే ఇక్కడ ప్రభుత్వం కలిసి నిర్మించింది. అయితే ఈ కొవ్వూరు రైల్వే లైన్ అనేది ప్రస్తుత ప్రతిపాదన వచ్చేసి ఈ భద్రాచలం రోడ్ నుండి మనకి ఆల్రెడీ ఇక్కడ సత్తుపల్లి వరకు రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చింది కదా. అయితే ఈ ప్రతిపాదన అనేది ఇక్కడ సత్తుపల్లి నుంచి మొదలై ఈ రైల్వే లైన్ని ఇటు జగ్గారెడ్డిగూడెం మీదుగా కొవ్వూరుకు తీసుకువెళ్ళాలని ప్రతిపాదించడం జరిగింది. అంటే ఈ రైల్వే లైను ఇటు కొవ్వూరు సత్తుపల్లి మధ్యలో అందుబాటులోకి రావాల్సి ఉంది. సత్తుపల్లి భద్రాచలం రోడ్డు మధ్యలో మనకు ఆల్రెడీ అందుబాటులోకి రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ సత్తుపల్లి భద్రాచలం రోడ్ నుండి మనకి గూడ్స్ ట్రైన్స్ అనేవి ఈ రూట్లో ప్రయాణిస్తున్నాయి. ఈ సత్తుపల్లి కూడా సింగరేణి ఏరియా కాబట్టి ఈ భద్రాచలం రోడ్డుకి వచ్చే సింగరేణి ఎక్స్ప్రెస్ని సత్తుపల్లి వరకు కూడా పొడిగించే అవకాశం అనేది ఉంటుంది. అసలైతే కొవ్వూరు భద్రాచలం రోడ్డు యొక్క రైల్వే లైన్ యొక్క డిస్టెన్స్ వచ్చేసి 151 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ సత్తుపల్లి లైన్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 118 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ రైల్వే లైన్ యొక్క అంచనా వ్యయం వచ్చేసి ప్రస్తుతం 1695 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. ఈ కొవ్వూరు నుంచి కొత్తగూడెం వరకు నిర్మించాలంటే 2600 కోట్ల వరకు అప్పట్లో అంచనా వేయడం జరిగింది. ప్రస్తుతం దీని యొక్క అంచనా వ్యయం అనేది కొంచెం తగ్గింది. ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే ఇక్కడ లాభాలేంటి? ఈ కొవ్వూరు అనేది మనకి విజయవాడ రాజమండ్రి ఈ సెక్షన్లో ఉంటుంది. ఈ కొవ్వూరు అలాగే రాజమండ్రి ఈ గుండా వచ్చే రైళ్ళు అనేవి ఇటు విజయవాడ లేకపోతే గుంటూరు ఈ సెక్షన్ గుండా ఇటు హైదరాబాద్కి వస్తాయి. ఇటు దర్శనానికి వెళ్ళేవారికి, రామయ్య దర్శనానికి వెళ్ళేవారికి, భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ సింగరేణి ఏజెన్సీ ఏరియాస్కి వచ్చేవారికి ఈ లైన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతాల గుండా ఇటు డోర్నకల్ సెక్షన్, ఆ తర్వాత కాజీపేట సెక్షన్, ఆ తర్వాత సికింద్రాబాద్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇటు గ్రాండ్ ట్రక్ సెక్షన్, ఈ కాజీపేటకి వరంగల్కి మధ్యలో గ్రాండ్ ట్రక్ సెక్షన్లోకి వెళ్ళిపోతాయి. మనకి అటు ఇటుగా 100 నుంచి 120 కిలోమీటర్ల ప్రయాణ దూరం అనేది కలిసి వస్తుంది. అలాగే గంట నుంచి 2 గంటల వరకు మనకి ప్రయాణ సమయం అనేది మిగులుతుంది. అన్నపురెడ్డిపల్లి, జగ్గారెడ్డిగూడెం ఇలాంటి ప్రాంతాలకి కూడా రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. ఇంకా ఇక్కడ త్వరలోనే పనులు ప్రారంభమైతే అత్యంత వేగంగా ఇక్కడ పనులు అనేవి కొనసాగిస్తే ఈ రైల్వే లైన్ అనేది అత్యంత వేగంగా ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. ఒక్కసారి ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఈ రైల్వే లైన్ అనేది అత్యంత కీలకంగా మారుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రైల్వే లైన్ యొక్క పరిసరాల ప్రాంతాల ప్రజలు ఎవరైనా మన వీడియో చూస్తుంటే ఒకసారి మీ ఊరి పేరుని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవర్ నెక్స్ట్ డే.